ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా అమోఘమైన కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం, సమాజంలో ఉన్నటువంటి యొక్క ప్రతి పౌరుని యొక్క బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం. ఈరోజు నిజంగా చరిత్ర పుటల్లో నిలిచేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే చరిత్రలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని తిరగరాయడానికి కొంతమంది వ్యక్తులు పూనుకున్నటువంటి కార్యక్రమం. మరి జన్మంతూ ఉంటుంది, కానీ పునర్జన్మ కూడా ఉంటుందని చాలామంది మరి గెస్ట్ చెబుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాన్ని తిరిగి చూపునిచ్చే కార్యక్రమం. నిజంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ టీం కూడా సంయుక్తంగా గత 6 నెలల నుంచి చేసినటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి నేత్రదాన కార్యక్రమం. చనిపోయిన తర్వాత మరి కాలి బూడిదై మట్టిలో కలిసిపోయే ఆ యొక్క నేత్రాలను నిజంగా అంధత్వంలో ఉన్న మనుషులకు మళ్ళీ అమర్చి చూపుని తెచ్చే కార్యక్రమం. నిజంగా అందరూ కూడా హర్షించే కార్యక్రమం, అందరి కుటుంబాల్లో జ్యోతిని వెలిగించే కార్యక్రమం. మరి దానిని సమాజంలోకి ఇంకా తీసుకొని వెళ్ళాలనే ఈరోజు చేసినటువంటి యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి పూనుకున్నటువంటి వ్యక్తి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ గారు. అలాగే ఏమాత్రం స్వార్థం లేకుండా మరి తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి మరి వచ్చి సమాజం కోసం సమాజంతోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న మనుషుల మధ్య ఐక్యతను పెంచుతూ, సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్నేహాన్ని పెంచుతూ మరి చేసినటువంటి సామాజిక కార్యకర్తల ఉండే సామాజిక జీవి అనుకోరాదండి చంద్రశేఖర్. చిరునామల తనకంటూ చిరునామా ఏదో ఉంది అంటే అది ఒక బ్లడ్, ఒక చూపు అనే రెండింటి కూడా 2 కళలాగా సేకరించి మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రశేఖర్ గారు. నిజంగా దీనికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి చూడండి ఎంత చక్కగా ఎంతమంది ఇక్కడికి వచ్చారు. మరి లైన్ రామకృష్ణ గారు, నిజంగా పిచ్చయ్య గారు, అశోక్ గారు, విష్ణు గారు, అంటే మాకు అతిథులుగా చెప్పే వ్యక్తులు వాళ్ళ తర్వాత వాళ్ళ నేమ్స్ ప్రస్తావిస్తాం, కానీ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక గుర్రం వెంకన్న, ఆ మనిషి చూడు ఆ చూపులోనే ఉంటుంది. అలాగే మా కొంగరి సోమిరెడ్డి గారు, ఇట్లా చాలా మంది వస్తుంటారు. అయితే ఈరోజు చేసే కార్యక్రమంలో ఒక నమూనా ఇక్కడ మనమంతా కూడా శక్తితో ఒక బాధ్యత ఇక్కడికి వచ్చేసి నేను ఎందుకు నేత్రదానం చేయకూడదు అని చెప్పేసి ఒక నమూనా వచ్చి మన ఫోటో మన కుటుంబంలో పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి. అలాగే దానికి ప్యారలల్గా మనకి వెయింగ్ మిషన్ ఉంటుంది, వెయిట్ చూసుకోవచ్చు, ఆర్పిఎస్ టెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత బ్లడ్ ప్రెషర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2 కూడా చేస్తున్నాయి. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి బండారు ప్రసాద్ గారు ఆల్రెడీ వచ్చారు. అయితే ఎప్పుడు కూడా మనం చేసే కార్యక్రమం కాబట్టి ప్రసాద్ గారు మా చెంతడు. ఆయన పెద్దగా ఏ కార్యక్రమానికి నేను ముందుండి వేరే వాళ్ళని పిల్లల్ని నోచుకొని వ్యక్తి ఆయన. అయితే దీనికి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిన్నటి మొన్నటిదాకా కూడా అడిషనల్ కలెక్టర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్గా మన నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు, పీడీ గారు వస్తున్నారు త్వరలో. వారు ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తారు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా మన ముందు ఎప్పుడు కూడా బండారు ప్రసాద్ గారు ఉంటారు. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పక్షాన డాక్టర్ దామిరే యాదవ్ గారు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు. అయితే ఈ సేవా కార్యక్రమంలో కూడా నేను కూడా భాగస్వామిని అవుతా అని చెప్పేసి మరి మాకు ఒక బ్యాంక్ మేనేజర్గా నల్గొండ వాసిగా ఉన్నటువంటి మా రామస్వామి గారు ఎప్పుడు కూడా మనకి చేయూతనివ్వడానికి ముందంజలో ఉంటారు. మరి ఎత్తైన శిఖరాలు, పర్వతాలు ఎక్కడో ఉంటాయి, కానీ నేను కూడా మనం ఇక్కడ ఉన్న మనుషుల్లో అందరికి కూడా నేను ఎత్తుగా ఉంటానని చెప్పేసి కేసరి శ్రీనివాసరెడ్డి రూపంలో కూడా ఇక్కడికి వస్తాడు. అట్లాగే ఏ కార్యక్రమం చేసినా తనదైన శైలిలో మేమందరూ కూడా కలిసి చేస్తామని చూపించడానికి మా వాకర్స్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శి శౌరి గారి రూపంలో కూడా ఆయన ముందుకు వస్తాడు. మహిళా మనుడు ఎంతో వృద్ధురాలైన ఒక యవ్వనస్తురాలుగా నడిచే సువర్ణ గారు, స్వర్ణమ్మ, సరోజమ్మ గారు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకెవ్వరు అవసరం లేదు, నా రూటే సపరేటు, నా దారి రహదారి అని చెప్పేసి మా చింతపల్లి వెంకన్న గారు ఒక ప్రచార కార్యకర్తగా ఇక్కడికి వస్తారు ఆయన. అలాగే 60 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాలుగా ఉండి అటు ఉరకటంలో, అటు ఆడటంలో, ఇటు తిరగటంలో, మాట్లాడటంలో, పలకరించలో ఉండే వ్యక్తి
మా లింగయ్య గారు, ఆయన కూడా ఖచ్చితంగా మనం ఆహ్వానిస్తుంటాం. కొంచెం సేపట్లో మన చీఫ్ గెస్ట్ ఎస్ ఆల్రెడీ వచ్చారు, హౌసింగ్ పిడి కొంచెం ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి. సరోజమ్మ గారు కొంచెం కొంచెం ఎంట్రీ ఇవ్వాలి. మరి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ERC, మరి ఇది ఏదో నామకే వాస్తే పేరు కోసం వచ్చేసింది కాదు. మెంబర్ ఆఫ్ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా INSTL 2501 నుంచి ఒక హెల్ప్ లైన్ 24/7 హెల్ప్ లైన్ కూడా ఇక్కడ ఇచ్చినాం. దాదాపు ఈ అక్కడే ఉండదు. ఈ 6 నెలల్లో కూడా మనం 122 నేత్రాలని సేకరించి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనకి ముఖ్య అతిథి గారు వస్తున్నారు, హౌసింగ్ PD గారు. వారిని ఆహ్వాన పలవడానికి బండారు ప్రసాద్ గారు, దామరి యాదవ్ గారు, అలాగే హరినాథ్ గారు ముగ్గురు కూడా ముందుకు రండి. సార్ రాజ్ కుమార్ సార్, హీజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. దామరి యాదవ్ గారు ఇక్కడ రండి, ప్రసాద్ గారు ఇక్కడ రండి. ఓన్లీ మెయిన్ పీపుల్ ఇక్కడ రండి. హరినాథ్ గారు, యా రాజ్ కుమార్ గారు తన విలువైన సమయాన్ని మనకి వెచ్చించి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ శాలువాతో వారికి ఒక్కసారి సంతరించుకుంటుంది. అట్లా మనం గుండె దానం చేయొచ్చు, ఊపిరితిత్తులు దానం చేయొచ్చు, ప్యాంక్రియాస్ దానం చేయొచ్చు, బోన్ మ్యారో దానం చేయొచ్చు. ఇట్లాంటి రకరకాల దానాలు ఉన్నాయి, అవయవ దానాలు. దాంట్లో ఇంద్రియానం నయనం ప్రధానం, అన్నిటికంటే ఉంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంటే అన్నిటి కూడా కళ్ళు ముఖ్యం. సో ఈ కళ్ళు దానం చేయాలంటే మనం ఎవరిని అడగలము, బ్రతికున్న వాళ్ళని ఎవరిని అడగలేము. కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే నేత్రదానానికి మనిషి బతికుండక్కర్లేదు, చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకోవచ్చు, మరణానంతరము ఈ నేత్రదానం తీసుకోవచ్చు. సో ఈ నేత్రదానం తీసుకుంటే చూపు లేని అందులోకి ఎటువంటి మందులు మాకులు పనిచేయని, ఎటువంటి ఆపరేషన్లు పనిచేయని వాళ్ళకి చూపు తిరిగి వస్తుంది. అట్లాంటి మహా కార్యక్రమం. దీన్ని మనం లయన్స్ క్లబ్ ద్వారా కూడా గత ఆగస్టులో మొదలుపెట్టాము. ఇది ప్రజలందరికీ ప్రచారం చేసి అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవేర్నెస్ కార్యక్రమం పెట్టాము. సార్ మై ఫ్రెండ్ అండ్ ద ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ దామరి యాదవ్ గారు. అందరికీ నమస్కారం. సర్వేంద్రియం నయనం ప్రధానం, నేత్రదానం మహాదానం. చనిపోయిన తర్వాత మళ్ళీ బతికుండాలంటే మన అవయవదానం చేయాలి. దాంట్లో కళ్ళు చాలా ముఖ్యం. అంటే కూపు లేకపోతే జీవితం అంతా చీకటే. కాబట్టి ఆ చీకటి నుంచి పారదోలటానికి మనం అందరం ఏంటంటే చనిపోయి బుందబెట్టో లేకపోతే కాల్ చేసో దాన్ని మాయం చేయకుండా చనిపోయిన తర్వాత మన కళ్ళని డొనేట్ చేసినట్టయితే అందరికీ మనం చూపు ప్రసాదించవచ్చు. మన దేశంలో చాలామంది చూపు లేని వారు ఉన్నారు. వాళ్ళందరికీ మరి చూపు కలిగించాలి. మనం చనిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్రతుకుండాలంటే చూపు దానం చేయాలంటే నేత్రదానం చేయాలి. దానికి మనందరం ఈ గత 6 నెలల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ IMA మరి మిత్రులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దాదాపు 120 అంటే 244 కార్నియాస్ కలెక్ట్ చేసాం. దీంతో దాదాపు ఒక 500 మందికి చూపు ప్రసాదించినట్లు లెక్క. దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలంటే దీంట్లో అవేర్నెస్ చాలా రావాలి. రాబోయే ఆగస్టులో ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేపడదాం. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడి పుల్లారావు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. కాబట్టి సార్ అంతా మాట్లాడేసారు. సో అందరికీ ధన్యవాదాలు. మీరందరూ పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ రాజ్ కుమార్ సార్, యు ఆర్ ద చీఫ్ గెస్ట్ టుడే. దిస్ ఈజ్ ఐ డొనేషన్ కెనోపీ అంటారు దీన్ని, కెనోపీ. ఓకే, ఒక ఆదర్శవంతమైన బాధ్యత టెంట్ లాంటి వ్యవహారం. ఇక్కడ మనం ప్రతి పౌరులు కూడా ఫోటో తీసుకోవచ్చు. సో నేను డొనేట్ చేస్తా, నేను చూపునిస్తాను, నా కళ్ళని నేను పాడు చేసుకోను, నా కుటుంబంలో కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేపిస్తా అని చెప్పేసి తీసే కెనోపీ సార్. ఇది మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా చేస్తాం ఇది. సో దీనికి మీరు ముఖ్య అతిథిగా దీన్ని రిబ్బన్ కట్ చేస్తారు. ఇప్పుడు ఆ కట్ చేయబోయే ముందు మీరు మాకు ఇచ్చే సూచన 2-3 మాటలు మాట్లాడుతూ ఒకసారి గట్టిగా రాజ్ కుమార్ సార్కి మనం ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి లయన్స్ క్లబ్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఒక మంచి గొప్ప కార్యం. ఎందుకంటే అవయవ దానం అనేది చాలా గొప్ప కార్యం. అందరూ కూడా దీనికి రారు చాలా మట్టుకు. కానీ మనిషి చనిపోయిన తర్వాత అసలు ఎందుకు పనికిరానటువంటి మన శరీరం ఉంటుంది. మిగతా జంతువులు కానీ వేరే వాటి అన్నీ కూడా చనిపోయినా కూడా వాటి వాల్యూ ఉంటుంది, వాటికి స్కిన్ కానీ అన్నీ కూడా వాడతాం. కానీ మనిషి శరీరం దేనికి దాన్ని మనం ఉపయోగంలో మరి మనం మరణించినా కానీ
మన తర్వాత వేరే వాళ్ళకు చూపించేటువంటి గొప్ప కార్యం. అలాగే అవయవాలు కూడా చాలా మట్టుకు ఈ మధ్య దానం చేస్తున్నారు. అలా గొప్ప మనసు ఉండాలి ఇది చేయాలంటే కూడా. అది కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. అందరం కూడా, ఎందుకంటే నాకైతే చాలా ఉంది సార్ వాస్తవానికి. ఆఫ్టర్ మై డెత్ మన కళ్ళు ద్వారా, మన అవయవాల ద్వారా ఇతరులకు మనం బ్రతుకున్నప్పుడు ఎంత ఉంటామో ఇతరులకు చనిపోయినా కూడా మనం ఉపయోగకరంగా మన ద్వారా ఉండాలని నా ఆశయం. మరి గొప్ప కార్యానికి నిర్వర్తించిన లయన్స్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాకు ఈ లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా మాకు సపోర్ట్ ఇస్తుంటారు. ఈజ్ అవర్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 elect అంటారు కేవి ప్రసాద్ గారు. ఈయన ఈజ్ ద చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. ఏది లయన్స్ క్లబ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ కూడా హీఈస్ ద చైర్మన్ డాక్టర్ కేవి ప్రసాద్ గారు. డాక్టర్ హరినాథ్ గారు ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఐఎమ్ ది మేనేజర్. He is our counselor, Mr. Chandrasekhar Chirunamla, and Johnny, he is a technician. See our dress, our code, dress code కూడా చూడండి ఒకసారి మీరు. సార్ మాది గ్రీనిష్ కలర్ అన్నట్టు, మాది లైట్ గ్రీన్ కలర్. అయితే మేమంతా కూడా దీనికి మొట్టమొదటిసారిగా దీన్ని ఎందుకు చేయకూడదు, సమాజంలోకి ఎందుకు తీసుకోకూడదు అని దీన్ని చదివి మమ్మల్ని అందరూ ప్రేరేపింపజేసిన వ్యక్తి డాక్టర్ హరినాథ్ గారు సార్. ఈ సంవత్సరం ఆయనకి సపోర్ట్ మొత్తం నేను ఇస్తానని చెప్పేసి కేవీ ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. బికాజ్ ఈజ్ మాకేంటంటే లయన్స్ క్లబ్ ప్రోటోకాల్స్ ప్రకారం హీల్ బి ద ఆల్వేస్ అప్పర్ పొజిషన్లో ఉంటారు. సో వారిని మీ యొక్క ఇనాగరేషన్ కంటే ముందు వారిని కూడా 2 మాటలు మాట్లాడించుకుంటాం సార్. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఐఎంఏ సౌజన్యంతో, నల్గొండ చాప్టర్ ఐఎంఏ సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమానికి అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పీడీ హౌసింగ్ రాజ్ కుమార్ సార్, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, మా లయన్స్ క్లబ్ మిత్రులు, వివిధ క్లబ్ల నుంచి వచ్చేసినటువంటి మిత్రులు, లయన్స్ క్లబ్ నల్గొండ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములే కాకుండా అధ్యక్షులు, సెక్రటరీ, సభ్యులు మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకన్న, ఫస్ట్ మీరు అంటే అక్కడ ఫోటో నేను తీస్తాను. ఈ ఫోటోని ఎలా వెళ్తారు మీరు? మీరు ఇండివిజువల్ ఫోటో తీసుకోండి అక్కడ. చేపిస్తాను. ఫ్రమ్ హియర్. ఇది వీడియో ఫోటో. నెక్స్ట్ ఐ విల్ గో ఆన్. ఇండివిజువల్ గ్రూప్ కూడా తీస్తారు. ప్రసాద్ గారు సార్ అంటే ప్రసాద్ అన్న మీరు రండి. ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా ఫోటో దిగిన మిగతా లైన్ మిత్రులంతా కూడా ఉంటారు. మాకు సైదులు గారు కానీ, తర్వాత మా క్లబ్ నుంచి కొత్త మిత్రులు ఎల్లో డ్రెస్సులు అశోక్ ఎర్రమాద వాళ్ళందరూ టీం కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ టీం అంతా కూడా ఇండివిజువల్ ఫోటో తీసుకోండి. సాయి వండర్ఫుల్ అప్కమింగ్ కిడ్, లైన్ కిడ్, బట్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇంత మంచి కార్యక్రమానికి రాజ్ కుమార్ గారిని పిలవగానే వచ్చి మరి ఈ యొక్క కెనాపీని ఇనాగ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. బికాజ్ మీ లైక్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇది మీకు సమాజంలోకి పోయేటట్టు మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నుంచి మాకు శివరి గారు ఉంటారు, ఒక్కసారి మాట్లాడండి సార్. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎన్జీ కాలేజ్ ఆవరణలో ఐఎంఏ వారు నేత్రదాన ఐ డొనేషన్ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి మా వాకర్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి మనిషికి అవయవాలు ముఖ్యమే, కానీ మనకి ఏ అవయవం కూడా కన్ను తప్ప ఏ అవయవం లేకుండా చాలా కష్టాలు. కానీ
ఆ కన్ను అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా అన్నిటిని కూడా మనం సాధించుకోవచ్చు. కాబట్టి ఈ కన్నుల్ని దానం చేయటం అనేది గొప్ప అది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తాం, అది చనిపోయినాక చేసే త్యాగం చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్దామని చెప్పని ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా వారికి అభినందిస్తూ, మరి అదే రీతిగా మేము కూడా దానం చేస్తానికి ముందుకు వస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటాం. ఇక్కడ రండి. సో అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి రైట్ హ్యాండ్ను ముందుకు చాపడం ఉంటుంది. నేను చదవగానే మీరు ఇమ్మీడియట్గా రిపీట్ చేయండి, ఓకేనా? నేను అన్నప్పుడు నా పేరు చెప్పుకోండి. మీరు నేను డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు. మీ పేరు చెప్పుకోండి. ఈరోజు ఎన్జే కాలేజ్ ఆవరణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ రెండు కూడా సంయుక్తంగా నేత్రదాన విధాన సదస్సులో పాల్గొని నేను నా కుటుంబ సభ్యులు మాలో ఉన్న అవసరమున్న అలాగే నేత్రములను మా మనస్ఫూర్తిగా మా కుటుంబాలను ప్రేరేపించి ఎదుటివారి చూపుకు ఎదుటివారి ప్రాణాలు నిలబెట్టడానికి మేము దానం చేస్తామని అందరి తరపున సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ.